Hello, movie lovers. This is Kanna. Welcome back to Cinema. ఈరోజు ఒక మూవీకి వెళ్ళడం జరిగింది. అది యాక్చువల్గా రేపు రిలీజ్ అవ్వాల్సింది, బట్ ఈరోజు ప్రీ రిలీజ్ షో ఒకటి వేశారనమాట. సో ఆర్కే సినీప్లెక్స్లో ఈ మూవీ చూడడం జరిగింది. మూవీ నేమ్ వచ్చేసి మజాకా, విచ్ ఈజ్ డైరెక్టెడ్ బై త్రినాథ్ నక్కిని. ఈ డైరెక్టర్ మనకందరికీ తెలిసిందే, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్. ఈ డైరెక్టర్ తీసిన ప్రతి మూవీలో నాకు అబ్జర్వ్ చేసింది ఏంటంటే పెళ్లి సీన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అండ్ ఇది స్టారింగ్ బై సందీప్ కిషన్, రితు వర్మ. సందీప్ కిషన్కి టైటిల్ పడుతున్నప్పుడు పీపుల్ స్టార్ అని పడింది భయ్య. అంటే వినడానికి బాగానే ఉంది, నేను ఫస్ట్ టైం చూస్తున్నా అట్లా పీపుల్ స్టార్ అని చెప్పేసి. సో ఈ మూవీలోకి వెళ్ళే ముందు మీరు కానీ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి కంటెంట్ మీ దాకా రావడానికి అది నాకు చాలా హెల్ప్ అవుతుంది. అండ్ మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్టింగ్ ఏంటంటే ఫాదర్ సన్, అది మనం ట్రైలర్లోనే చూస్తాం, ఫాదర్ సన్ ఎమోషన్ అనేది ఉంటుంది అని చెప్పేసి. సో ఫాదర్కి సన్కి ఇద్దరు అమ్మాయిని ఇష్టపడతారు. ఆ జర్నీ ఎలా ఉంది, లాస్ట్కి ఇద్దరు సక్సెస్ అయ్యారా లేదా అనేదే స్టోరీ. సో ఇందులో ఎంత డ్రామాని క్రియేట్ చేయగలరు, ఎంత ఫన్ని జనరేట్ చేయగలరు అన్నదే మన డైరెక్టర్ చాలా ఆలోచించి చాలా రాశారు. బట్ ఫస్ట్ హాఫ్ అంతా బాగానే అనిపించింది, కామెడీ వేలో వెళ్ళింది అండ్ కొంచెం డ్రామా జనరేట్ చేసింది, లైట్ ఎమోషన్ అయితే ఉంది. సెకండ్ హాఫ్ ఎక్కడైతే ఈ కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ చేశారో ఆ విలన్తో, అక్కడి నుంచి అసలు సరిగ్గా అనిపించలేదు మూవీ అంతా. ఎందుకంటే కాన్ఫ్లిక్ట్ తీసుకొచ్చే మరి మా పెళ్లి సంగతి యాక్చువల్లీ ఈరోజు యశోదకి ఎంగేజ్మెంట్ పెట్టుకున్నాం. నేను రాత్రి మీ విషయం తెలిసి వాళ్ళకు ఉదయాన్నే ఫోన్ చేస్తాను కాబట్టి దానికి రెజల్యూషన్ కరెక్ట్గా ఇవ్వలేదు. కాన్ఫ్లిక్ట్ మాత్రం క్లారిటీగా చూపించి రెజల్యూషన్ ఏదో ఖచ్చితంగా ఎండ్ చేయాలి అన్నట్టు అట్లా ఎండ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు. ఫస్ట్ హాఫ్ అంతా డీసెంట్గా ఉంది, సెకండ్ హాఫ్ చాలా డల్గా స్లోగా, అండ్ ఎండింగ్ అయితే అసలు కనెక్టివిటీయే అనిపించలేదు. ఓవరాల్గా చూసుకుంటే మూవీ వన్ టైం వాచబుల్, కొంచెం ఫ్యామిలీని తీసుకెళ్తే స్టార్టింగ్ అంతా ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో ముఖ్యంగా క్యారెక్టర్స్ వచ్చేసి రావు రమేష్ గారు యాక్టింగ్తో చంపేశారనుకోండి. ఫన్ జనరేట్ చేయడంలో ఆయన ఒక లెవెల్ తీసేసుకున్నారు. సెకండ్, మనందరికీ తెలిసిందే మన్మధుడు మూవీలో హీరోయిన్ ఈ మూవీలో కూడా యాక్ట్ చేశారు. ఆవిడ నేమ్ వచ్చేసి అన్షు అంబానీ. ఆవిడ ఈ మూవీలో అప్పుడు ఎంత అందంగా ఉన్నారో కొంచెం తగ్గింది, బట్ ఇప్పుడు అంత అందంగా ఉన్నారు. నెక్స్ట్, రీతు వర్మ యాక్టింగ్ డీసెంట్గా ఉంది. వీళ్ళందరి యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్ వైజ్ ఓకే, బట్ నాకు ముఖ్యంగా నచ్చింది యాంటోగనిస్ట్ క్యారెక్టర్ భయ. యాంటోగనిస్ట్ నేమ్ వచ్చేసి మురళీ శర్మ. ఆయన క్యారెక్టరైజేషన్ ఉంది ఒక పీక్స్లో ఉందంటే, ఒక మనిషి ఎంత మంచిగా ఉండి వెనకాతల ఏమేం ప్లాన్ చేస్తాడు, తన స్వభావం ఎలాగుంటుంది అన్నది ఆ క్యారెక్టర్ని చూస్తేనే అర్థమైపోద్ది. అంత నీట్గా డిజైన్ చేశారు. బట్ ఎండింగ్లో ఆ క్యారెక్టర్కి అంత వాల్యూ ఇవ్వలేదు. స్టార్టింగ్ అంతా పూర్వ మాస్గా ఉంది ఆ క్యారెక్టర్ అయితే మాత్రం. నాకైతే పర్సనల్గా నచ్చిన క్యారెక్టర్ రావు రమేష్ది కామెడీ వేలో అయితే, ఒక డిఫరెంట్ వేలో నచ్చింది అయితే మాత్రం మురళీ శర్మ గారిది. ఈ రెండు క్యారెక్టర్లు నాకు బాగా నచ్చినాయి సినిమా మొత్తానికి. అండ్ మ్యూజిక్ ఈ మధ్య అందరూ లియాన్ జేమ్స్ని ప్రిఫర్ చేస్తున్నట్టున్నారు. రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ కానీ లైలా కానీ అందరూ వినబడే పేరే లియాన్ జేమ్స్ అయిపోయింది. బట్ ఈ మూవీలో సాంగ్స్ అంత హైప్గా ఏం లేవు, అలాగని ఫుల్ డల్గా ఏం లేవు, ఒక లెవెల్లో అలా వెళ్ళిపోతూ ఉంటాయి. బీజిఎం వైజ్ ఇట్ ఈస్ ఓకే, డీసెంట్గా ఉంది బీజిఎం మాత్రం. మూవీ ఫైనల్గా ఏంటంటే నాకైతే యావరేజ్గా అనిపించింది. ఫన్ అయితే స్టార్టింగ్ హాఫ్ ఉంది. సో ఫ్యామిలీ మొత్తం వెళ్ళి కూర్చొని ఎంజాయ్ చేయాల్సిన మూవీనే, వన్ టైం వాచబుల్. అంత హై ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకండి, ప్రశాంతంగా వెళ్ళండి, ఒక 2.5 hours ఎంటర్టైన్ అవ్వండి, రిటర్న్ అవ్వండి ఫ్యామిలీతో. సో దట్స్ ఆల్ ద రివ్యూ గైస్. మీకు కనుక నా రివ్యూ హానెస్ట్గా అనిపించుంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా ఛానల్. దట్స్ ఆల్ గైస్, సీ ఇన్ ద నెక్స్ట్.